సారీ, రాంగ్ రూమ్ నెంబర్ అనుకుంటా. ఇట్స్ ఓకే. ఈ రూమ్ లోనే కదా ఉన్నారు. ఏయ్ 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 ఏంటన్నా నెట్టేస్తున్నావు? ఏమండి జాగ్రత్త అండి, జాగ్రత్త. ఏయ్ అయ్యో నాన్న, ఏయ్. కొంచెం ఏమండి? అయ్యో. ఏయ్ ఏయ్ I'm sorry. రఫీక్, ఏయ్ ఎందరో మహానుభావులు పరిపాలించిన ఈ పుణ్యభూమిని పాలించే అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. మీరు చూపిస్తున్న ఈ అభిమానానికి, ప్రేమకు నాకు సంతోషంతో నోట మాట్లాడడం ఏమిచ్చి మీ రుణం తీర్చుకోను. ఈ దేహంలో ఊపిరి ఉన్నంత వరకు నీకోసం శ్రమిస్తూ శ్రమిస్తూ చావడానికైనా సిద్ధంగా ఉన్నానని సగర్వంగా చెబుతున్నాను. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. ఏంట్రా అంత అయోమయంగా ఉంది కదా? రఫీక్ ఉండాల్సిన చోట్ల షూటర్ ఉన్నాడు, షూటర్ ఉండాల్సిన చోట్ల పోలీసులు ఉన్నారు. సీఎం ని షూట్ చేయాల్సిన రఫీక్ నిన్ను షూట్ చేస్తున్నాడు. సీఎం కార్ లో పేలాల్సిన బా మీటింగ్ లో పేలుతోంది. ఏం అర్థం కావట్లేదా? రే, ఈరోజు నీకు మాత్రమే రిపీట్ అవ్వట్లేదురా, నువ్వు చేస్తే నాకు కూడా రిపీట్ అవుతుంది. ఇదెందుకు జరుగుతోంది, దేనికి జరుగుతోంది, ఎలా జరుగుతోంది? నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, అయినా జరుగుతోంది. ఏదో జరుగుతోంది, జరిగితే జరగని, ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ దట్. బట్ నాకు యాజ్ పర్ ప్లాన్ మహాసభ జరగాలి, సీఎం చావాలి, ఆ నేరం రఫీక్ మీద పడాలి, మద కలగాలు జరగాలి. దాట్స్ ఇట్. సార్, ఒక కమ్యూనిటీని ఎన్నిసార్లు బలి చేస్తూనే ఉంటారు చెప్పండి సార్. మేము ఇక ఎప్పటికీ బయటికి రాలేము సార్. మమ్మల్ని బలి చేయకండి సార్. ఏంట్రా కమ్యూనిటీ అని లెక్చర్ ఇస్తున్నావు? ఈ జనాలు ఎవరో తెలుసా? మేం ప్లాన్ చేసినట్టు బతికే బొమ్మలు, చెస్ బొమ్మలు. ఈ జనాలు నా ప్లాన్ ప్రకారం 4 రోజులు సీఎం చావు గురించి మాట్లాడాలి. ఆ తర్వాత బిగ్ బాస్ లో పూజాకు జరిగిందంటే మంట పెట్టామనుకో,
అన్ని స్టేట్లో ఆల్ ఫ్యామిలీస్ 1 మంత్ ఇదే టాపిక్. తర్వాత ఐపీఎల్ వరల్డ్ కప్ అని పోతూనే ఉంటారు. అంతేరా వీళ్ళంతా. వాళ్ళ కోసం నువ్వెందుకురా ఇంత పెద్ద రిస్క్ తీసుకుంటున్నావు? సార్ మీరు చేస్తున్నది Right. తప్పు సార్. డోంట్ టెస్ట్ మై పేషెన్స్. నేను చెప్పేది అర్థం కావట్లేదా? నువ్వు స్టేజ్ మీద ఉన్న వాళ్ళని కాపాడాలనుకుంటే కింద జనాల్లో పంపెడతాను, జనాల్ని కాపాడాలనుకుంటే స్టేజ్ మీద పంపెడతాను. నువ్వు 1000 సార్లు సచ్చి మళ్ళీ వచ్చి అడ్డం పడితే నేను 1000 సార్లు మళ్ళీ వచ్చి ఇదే చేస్తాను రా. అండ్ యు నో వాట్, ఇట్ విల్ బి ఎ నెవర్ ఎండింగ్ స్టోరీ. ఐ జస్ట్ వాంట్ టు పుట్ అ ఫుల్ స్టాప్ టు దట్. దట్స్ వై ఐ వాంటెడ్ దిస్ వెరీ మీటింగ్. యు గాట్ ఇట్? రేయ్, నీ ముఖం చూస్తే నేను చెప్పింది అర్థమైనట్లేదే. ఇంకొక్కసారి వచ్చి మహాసభను ఆపావనుకో, నిన్ను ప్రాణాలతోనే ఉంచి నీ ప్రాణాలకు ప్రాణమైన ఒక్కొక్కరిని లేపేస్తాను రా. నీ అమ్మ, అబ్బా, రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఒక్కడిని కూడా వదలను రా. అండ్ ఐ మేక్ షూర్ నీకు ఆ రోజు గడిచాక, వాళ్ళని విడిచాక వచ్చే బాధని నిజం చేస్తాను రా. యు నో ఐఎమ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దిస్. So, hereafter, let's not meet again. రే, సీఎం చేస్తే చావనివ్వరా? వాడు చెప్పినట్టు నువ్వు ఈ రోజు క్రాస్ చేసి వెళ్ళిపోవచ్చు కదరా. ఎలా వెళ్ళిపోతాను రా? నా కళ్ళ ముందు వాడు 100 మందిని చంపాడు. ఎవడికో ఏదో జరగడం కోసం సీఎం చావాలి. ఆ కుట్రలో వాడు దొరకకూడదని ఆ నేరాన్ని తీసుకెళ్లి ఒక మతం మీద పడేస్తున్నారు. అందుకోసం మత కల్లోలాన్ని సృష్టిస్తున్నాడు. ఆ ఒక్కరోజు ఆ మతం మీద వేసే నింద వల్ల ఆ మతం వాళ్ళు బయటపడాలంటే ఎన్ని జనరేషన్స్ అవుతుందో తెలుసా మామా? ఈ సీఎం పోతే ఇంకో సీఎం వస్తాడు, తర్వాత ఆయన పోతాడు, తర్వాత ఇంకొక అతను వస్తాడు. కానీ ఈ నింద మాత్రం పోనే పోదు. కొన్ని సంవత్సరాలకి ముందు కూడా ఒక నాయకుడిని అసాసినేట్ చేసి ఈ సామాజిక వర్గం చేసిందని చెప్పారు కదా. అది నిజమో కాదో నాకు ఇప్పటికీ అనుమానంగా ఉంది. ఆ రోజు తను చెప్పింది, అల్లా శివుడు కలిసే నీకేదో పర్పస్ ఇచ్చారు అంది. ఆ పర్పస్ ఏంటో తెలుసా? ఈ మహాసభ జరగకూడదు. ఇప్పుడు మహాసభని అడ్డుకున్నంత మాత్రాన సీఎంని చంపకుండా ఉంటారా? చంపని, పాయసలో విషం పెట్టో, మేడ నుంచి తోసేసో, హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎలాగైనా చంపని. అది నా ప్రాబ్లం కాదు. ఒక పబ్లిక్ గ్యాదరింగ్ లో ఉండగా హత్య చేస్తేనే ఒక సామాజిక వర్గం మీదో లేక ఒక మతం మీదో ఈజీగా నింద మోపగలరు. అందుకనే చెప్తున్నాను, ఈ మహాసభ జరగకూడదు. మహాసభలో సీఎం మాట్లాడుతూ ఉండగా షూట్ చేసి చంపారు. మనం ఆ హంతకుణ్ణి, రఫీక్ని పట్టుకున్నప్పుడు కారులో బాంబు పెట్టి చంపారు. సభ వేదిక మీద బాంబు పెట్టి చంపుండొచ్చే. సో వేదిక మీదున్న ఎవరో ఒకరు చావకూడదు. పట్టేశా. సర్కార్ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ వాళ్ళ నాన్న ఎందుకు చంపుతుంది? సీఎం పదవి కోసం. అలాగే ముగిలన్ కూడా ప్లాన్ చేసాడేమో, అదే సీఎం పదవి కోసం. కనిపెట్టేశా కదా. అలా చూస్తే ముకిలన్ కారులో ఉన్నప్పుడు బాంబు పేలిందే. అవునా? అలాగైతే ముకిలిన్ అయ్యుండడు. అయితే వేదిక మీదున్న వేరే ఎవరో ఇది చేయించుండాలి. ఇప్పుడు ఆ ముకిలన్ ఎక్కడుంటాడు? ఆయన హఠాన్మరణం ఈ రాష్ట్రాన్ని కుదిపివేసింది. ఆయన లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది. వారు మా కుటుంబానికి ఎంతో కావలసిన వారు. మీ అందరికీ తెలుసు, వారు మా నాన్నగారికి ప్రాణమిత్రులు. తమ్ముడు, కాంటాక్ట్. నో నో ఇండియా అండర్ మై కంట్రోల్. ఈ సమాజానికి ఈ ప్రజలు ఆయన చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివి. నమస్కారం, చెప్పండి. హలో సార్, నేను సీతని మాట్లాడుతున్నాను. మిస్టర్ కాలిక్ పిఏని మార్నింగ్ ఫ్లైట్ లో మీట్ అయ్యారు, జ్ఞాపకం ఉందా? చెప్పమ్మా. సార్, యాక్చువల్లీ మా బాస్ ఒక అర్జెంట్ వర్క్ మీద అంబానీని కలవడానికి ముంబై వెళ్తున్నారు. నేను అంబానీతో ఏమైనా చెప్పాలమ్మా? నాట్ నెసెసరీ సార్, థ్యాంక్ యూ. అది సీఎం సార్ని నైట్ లోపు మీట్ అవ్వడానికి ఏమైనా పాసిబిలిటీ ఉందా? లేదమ్మా, మేము అందరం కలిసి ఒకే చోట ఉన్నాం. అది కూడా ఒక డెత్ లో ఉన్నాము. అదే ఎలా చెప్పాలా అని. సార్, ఒక 10 minutes అయితే సరిపోతుంది. సార్ ఓకే అంటే చెప్పండి, ఎందుకంటే డీల్ ఓకే అయితే వెంటనే ఫండ్ ట్రాన్స్ఫర్ చేసేస్తాం. ఓ, ఫండ్ ఇమీడియట్ గా పంపిస్తారా? ఖచ్చితంగా సార్, మినిమం 500 crores. నిజంగానా? అవును సార్. అరే ఏంటమ్మా, దేశానికి మంచి జరుగుతుందంటే చావైతే ఏంటి, పెళ్ళైతే ఏంటి. నేను వెంటనే మీటింగ్ అరేంజ్ చేస్తానమ్మా. వాట్సాప్ లో లొకేషన్ పంపించా చూడమ్మా. వచ్చేసింది సార్. సూపర్.